ఈ మిరియాల కోడి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఒక కోడిగుడ్డు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలా వేసుకుని கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். ఏటి వచ్చేసారేటి? నేను ముత్తాబైపోయి వచ్చేసాను. ఎందుకో తెలుసా, ఈరోజు మీకు కోడికూర వండేద్దామని. కోడిలో మళ్ళీ మిరియాలు, కోడిగుడ్లు బోల్డేసి వండేస్తున్నాను. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? ఏంటి అచ్చ మా గోదావరి పిల్లలాగే మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నేను గోదావరి పిల్లనే మరి. ఈ పుల్లల గురించి ఏంటి, ఈ పుల్లలేంటి, గోలేంటి, పుల్లలు ఏరుకునే దానిలా ఉంది అనుకుంటున్నారా? ఏం పర్లేదు. మరి ఈ పుల్లలెట్టి మళ్ళీ బొగ్గులెట్టి ఆ తర్వాత దాని మీద కోడి కాల్చి మరి మీ అందరికీ కోడందం చూపించేద్దు. అందుకనే వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. ఈ కోడి కూర మీకు చాలా చాలా బాగా నచ్చేద్ది. దీని పేరు ఇంకా నేను ఆలోచించలేదు, మధ్యలో వండేటప్పుడు ఆలోచించేసి ఏదో పేరెట్టేద్దాం. ఏంటి వచ్చేయండి. ఇలా పుల్లలన్నీ ఇరిసి ఈ పుల్లల పొయ్యి మీద కోడిని పడుకోబెట్టాలన్నమాట. కోడి కన్నా నీకులుకులు ఎక్కువైపోయినాయి అనుకుంటున్నారా? ఆ మాత్రం ఉంటేనే కదా మరి బాగుంటుంది. నాకు లక్కీగా మా అడవిలో నాకు పుల్లలు దొరికేసినాయి. లేకపోతే పుల్లల గురించి తెగ బెంగెట్టేసుకున్నాను. పుల్లలు దొరుకుతాయో లేదో, మీ అందరూ చూడటానికి చాలా అందంగా కనిపించాలి అని చెప్పి. చూసారా, నా పొయ్యి హాట్గా ఉంది, నేను కూడా హాట్గానే ఉన్నాను. ఆ హాట్గా అంటే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉందని దాని అర్థం. ఊరికే అపార్థాలు ఏం చేసేసుకోక్కర్లేదు. సో మన పొయ్యి వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి, పుల్లలన్నీ వెలిగిపోయినాయి. సో ఓ పిల్లలో ఇగో పుల్లలు. ఓకే, తను పెట్టే షాడిజం చాలక నీళ్ళు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అంటే మధ్య మధ్యలో ప్రాస వచ్చేస్తుంది, మరి తట్టుకోవాలి ఇలాంటి ప్రాసలు వచ్చినప్పుడు. ఇప్పుడు వేడి వేడి నిప్పుల మీద మన నాటుకోడి కాల్ చేసుకుందాం. అమ్మో, ఇది చచ్చిపోయినా కానీ దీనికి జీడిపప్పులు తినేస్తుంది ఇది. అంటే పళ్ళెంలో పెట్టినప్పుడు అంటూ పోయినట్టున్నాయి, నేను చూసుకోలేదు. నిప్పుల మీద వండటం అంటే అంత ఈజీ అనుకున్నారా? అంత ఈజీ కాదు. దీంట్లోంచి వచ్చే పొగ తట్టుకోవాలి తెలుసా. అదే కొంచెం ఆయుర్వేదం గుణాలున్న చెట్లు అయితే కనుక మనకి ఇంకా అది పీల్చుకోవడం వల్ల మంచి అవుతుంది అనమాట. మన పుల్లలన్నీ కాలిపోయినాయి, దీని మీద పెట్టేసుకుందాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, దీని మీద పెట్టేసి కాల్చేద్దాం. అయిమాయిదారు గొడవోయ్. అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. దీనికి పసుపు రాయలేదు. ఆరాటం పళ్ళు కొడుకు తోడకూడదని తవరుకుపోయాడంట. అలా ఉంది నా కథ. దీనికి కొంచెం పసుపు రాసేసి అప్పుడు కాలుద్దాం. ఈలోగా పుల్లలు అయిపోతే మళ్ళీ పుల్లలు తెచ్చుకుంటాను, ఏం చేస్తాను మరి. మనం పసుపు ఎందుకు రాస్తామంటే బేసిక్గా కోడికి పేలయ్యి ఉంటాయి కదా. సో ఆ పేలు, ఆ జుట్టు వాటిలో ఏవేయో ఉంటాయంట.
ఇలా పసుపు రాసుకుంటే దాంట్లో ఏమైనా క్రిములు ఉంటే సస్తాయి అనమాట. దీనికి బొచ్చు ఉంటుంది కదా, ఆ బొచ్చు కూడా కాలిపోద్ది. లేకపోతే ఎంటుకలు తినకూడదు, దరిద్రం పట్టుకుంటుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. కొంచెం నూనె చుక్కాను పసుపు కలిపి అలా రాసుకుంటే, ఎవరో చెప్పారు కొంచెం ఉప్పు అయ్యి మసాజ్ చేయమని. ఉప్పు మసాజ్ చేస్తే మరి మండిపోదు అంటే చచ్చిపోయింది కదా అంటారా? అయితే మాత్రం మాడిపోద్దేమో అని డౌట్తో నేను పసుపు నూనె మాత్రమే రాశాను. కాల్ చేసుకుందాం. అమ్మాయికి తిక్కరేగితే కాళ్ళు ఇలా పట్టుకుని ఇలాగే, అంటే పొద్దున్న లేస్తే మీరు సాయంత్రం పడుకునే వరకు మిమ్మల్ని తినేయాలి కదా. కాల్చుకుని తినేయద్దు అంటే కాల్చుకుని తినడం అనేది ఎప్పుడో కనిపెట్టారనమాట. అంటే ఇలా కోడిని కాల్చడం వల్లే వచ్చిందా ఆ పేరు? వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. బాగా దోరగా లోపల అంతా కాలుతుంది. ఈ కాళ్ళు అందుకే ఉంచాను అనమాట, పట్టుకోవడానికి నాకు బాగుంటుందని చెప్పి. సో ఆల్రెడీ ఆ పచ్చి వాసం ఏమంటారు, ఆ పచ్చి కోడి ఉడుకుతుంటే ఒక రకమైన స్మెల్ భలే బాగుంది. పచ్చకోడి పచ్చగా చాలా అందంగా మొత్తం మీద కాల్చుతుంటే ఆ మజానే వేరప్ప. ఇడ్లీకైనా దోశకైనా గారెలకైనా కొత్తల్లుడు వచ్చినా లేకపోతే చుట్టాలు వచ్చినా ఏమైనా సరే మా పల్లెటూరులో ఏం వండుతారో తెలుసా? కోడికూర. కోడికూర చిల్లుగారే అంటే రొమాంటిక్గా పాడుకోవాలన్నా కూడా కోడికూర చిల్లుగారే అని పాడాలి. మరి అన్నిటికీ అర్థాలు అడగద్దు, మీకు తెలుసు. అసలు చిన్నపిల్లలు కూడా ఫాలో అవుతున్నారు బాబా నా ఛానల్ని. ఆల్మోస్ట్ ఇంకా కాలిపోయింది, ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం. దీన్ని కైమా కొట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, కలర్ వచ్చేసింది ఆల్రెడీ. కళ్ళల్లో నీళ్ళు ఎట్టేసుకుని కోడి చచ్చిపోయిందన్న బాధతోటి మా ఇంట్లో పెంచుకుని కోడి చచ్చిపోయిందండి. అయినా కానీ నేనేం బాధపడకుండా దీన్ని తినేస్తానండి. దీని ఓనర్ని నేనే కదా. పొగొచ్చినా కానీ మీకోసం ఎంత కష్టపడుతున్నానో చూడండి. అయిపోయింది, ఇంక మాడిపోద్ది, ఎంతకన్నా వద్దు. ఇదిగో ఇలా కాల్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ముక్కలు కొట్టేసుకుందాం. కత్తి చూసారా ఎలా ఉందో? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. వేసేస్తా కోడిని. సో ఫస్ట్ కాళ్ళని కట్ చేసేద్దాం. అంటే కాళ్ళు అంటే మొత్తం వద్దు, నెయిల్స్ మాత్రమే. చూసారా ఎలా కొట్టానో? మీకు కూడా వేసేయాలంటే చెప్పండి. ఒక్క ఏటుతో ఎలా తెగుతుందో నా కత్తి. బేసిక్గా సెలబ్రిటీలు ఇలాంటివన్నీ చేయరు. వాళ్ళు ఎవరితోనూ చేంజ్ చేసి మేమే చేస్తామని పోజు కొట్టేస్తుంటారు. చూసారా, అన్నీ నేనే చేస్తున్నాను. నేను పెద్ద పెద్ద ముక్కలే వండుతాను. ఎంతెంత ముక్కలన్నీ తిని చేమలోనో ఎలకలోనో. సింహాలు ఎప్పుడు పెద్ద పెద్ద ముక్కలను కోరుకుంటాయి. కొట్టుడు మొదలు పెడితే నా తర్వాతే
నరుకుడు మొదలుపెట్టినా నా తర్వాతే. డైలాగ్ బాగుంది కదా అని వాడాను బేసిక్గా. ఎంత రెడ్డమ్మనైనా అలా పబ్లిక్గా అనకూడదు కదా మరి. మనసులో ఎన్నో ఉంటాయి, మనసులోనే పెట్టుకోవాలి మరి, బయటికి చెప్పేస్తారేంటి. ఇలాంటి కత్తితో కొట్టేటప్పుడు చేతులు దూరంగా పెట్టుకోవాలి, లేకపోతే మన ఎగిరిపోతాయి అన్నమాట. అవతల వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం మాట దేవుడు. చికెన్ కాల్చుడు నరుకుడు అన్నీ అయిపోయాయి. అంటే వైలెంట్ వద్దు పాప, వద్దు వద్దు సరోజా వద్దు, కొంచెం సాఫ్ట్గా. చికెన్ నరకడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు అలా అలా వేపి చికెన్ అంతా వేసి అప్పుడు కూర వండేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తినేద్దాం మరి. నా దగ్గర చికెన్ కూర ఎలా వండాలో నేర్చుకోండి, అంతే, ఇంకా మాటలు లేవు. మీకన్నీ మా గోదావరి స్టైల్లోనే చూపించాలని కత్తులతో కోయకుండా కత్తి పీటలతో కోస్తున్నాను అనమాట ఉల్లిపాయలు. మధ్యలో గోదావరి స్లాంగ్ పోతుంది ఏంటి? ఒకసారి ఎత్తుకున్న తర్వాత పోకూడదు కదా మరి. బాధ్యత తెలుసుకోవాలి. చెట్టు ఒకటి అయితే కాయ ఒకటి కాస్తుందా అంటే డైలాగ్ బాగుంది కదా అని వాడాను. మ్యాచింగ్గా లేదు, అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోండి మరి. ఇది మనకి గొట్టం అనమాట. మధ్య మధ్యలో దాని అంటే ఆరిపోయినప్పుడు వెలిగించుకోవడం కోసం ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఓదాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా వేపుకుందాం. బయట నుంచి ఆర్టిఫిషియల్ మసాలా ఒక్క పౌడర్ కూడా వేయట్లేదు, అన్నీ మనం న్యాచురల్గా చేసుకునేయే. సో ఫస్ట్ మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు సోంపు వేస్తున్నాను. సోంపు చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. లైట్గా దోరగా వేయించుకోండి చాలు. కొంచెం పొయ్యి వేడికిన మూలంగా నాకు ఏగిపోయింది. ఒకసారి అలా అలా తిప్పేసి ఇది పొడి చేసేస్తాను. ఆయిల్ వేసుకుందాం. మన చికెన్ కూరకి ఎంత కావాలో అంత. ఫస్ట్ పోపు వేసేసుకుందాము. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మనం దంచి తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి కాదండి బాబా, మర్చిపోయాను. వెల్లుల్లిపాయలు ఒకటే చితకొట్టి తెచ్చాను. మంచి సువాసన వచ్చేస్తుంది అప్పుడేని. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఓపిక్గా చేసుకోండి, నెమ్మదిగా చేసుకోండి, ఏం కంగారు లేదు. ఈ కొంచెం ఒక అలా ఏగితే కొంచెం బాగుంటుంది. జస్ట్ లైట్ కానీ ఒక సైడ్కి పెట్టేద్దాం వాటిని. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు మన బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. ఎందుకంటే బంగాళదుంపలు వేగాలి కదా. మళ్ళీ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తే మళ్ళీ అవి మాడిపోతాయి అన్నమాట. ఇనుప మూకిట్లో చేసుకుంటున్నాం కదా, అందుకని రుచి వాసన అయితే అదిరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం.
ఈ బంగాళదుంపలో కోడిగుడ్లు, ఈ నాటుకోడి కాంబినేషన్ మీరు ఎక్కడైనా చూసారా? మా గోదావరిలో ఇలా వండుతారు కొన్ని ప్లేసెస్లో, భలే బాగుంటుంది. లోవలోకి వెళ్ళినప్పుడు భోజనాలు పెట్టుకుంటారు, అంటే అమ్మవారికి బలిస్తారనమాట. బలిచ్చినప్పుడు ఇలా వెరైటీగా కొంతమంది అమ్మలక్కలు వండుతారు, భలే బాగుంటాయి. ఇప్పుడు ఈ కొంచెం ఏగినవి తీసేస్తున్నాను కోడిగుడ్లు, లేకపోతే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట, అందుకని మళ్ళీ చిదిగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకటి ఈ కోడిగుడ్లు మొత్తం బంగాళదుంపలో కలిసిపోయింది, సో దీన్ని వదిలేస్తాను. ఈ శన మాత్రం తీసేస్తాను, లేకపోతే టేస్ట్ తేడా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కూర. తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం. మనం ఇంట్లోనే నూరు తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. సో బాగా ఏగిపోయింది మన చికెను. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం, లోపల కూడా కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అనమాట. సో మన కట్టె పొయ్య వాసన పట్టేసి దీంట్లో సూపర్ అయిన స్మెల్ వస్తుంది. మధ్యలో కలుపుకోండి, లేకపోతే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ తేడా అయిపోతుంది. చాలు, మగ్గినంత వరకు మగ్గింది. అడుగంటుతుంది కాబట్టి మన నూనె కూడా పైకి తేలిపోయింది కదా, చాలు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేద్దాం. ఇప్పుడు కోడిగుడ్లు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్లు పోసేద్దాం. నీళ్లు పోసేస్తే మొక్క ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఏమేమి కలుపుకోవాలో చెప్తాను. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మన ఊర్లో వర్ర అంటారు కదా, ఎంత కావాలంటే అంత వర్ర వేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇదంతా నేను ఇంట్లో చేసినయే, ఈ ధనియాల పొడులు, గరం మసాలాలు ఇవన్నీ. ధనియాల పొడి వేసామా?
ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. అంత ఎక్కువ పడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ వేపుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేరే ఈ మసాలా వేరే. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం. చూసారా అన్నం వచ్చేసింది మన చికెన్ కూర. చూసారా, శ్రీరెడ్డికి ఏమి రావనుకున్నారా? చూడండి ఎంత బాగా వండేసాను కూర. బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే పౌడర్స్ అక్కడ ఇక్కడ ఉండిపోతాయి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం, బాగా మగ్గుతుంది. ఆహా, సూపర్గా ఉడికిపోయింది మన చికెన్ కూర. చూడండి ఎంత బాగుందో. గుడ్లు కూడా బాగా ఉడికినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి గుడ్లు. స్టార్టింగ్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా మూకిట్లోని, అది నేను పౌడర్ చేశాను. ఆ పౌడర్ కొంచెం, ఆ మసాలా అంతా సోంపు పౌడరు అదంతా మంచి వాసన వస్తుంది. బాగా ఉడికిపోయిన తర్వాత ఈ మసాలా వేయండి, బాగుంటుంది. గుమగుమలాడిపోయే మన నాటుకోడి, మన కాల్చిన కోడి, మిరియాలేసి కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి మనం చేసుకున్న మసాలాలు ఇవన్నీ ఈ కట్లు పొయ్యి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ టేస్ట్ ఉంటుంది మరి నా సామి రంగా. అంతే మరి, ఇది గోదావరి అంటే మరి ఎన్ని కోట్లు పెట్టినా రాదు ఇలాంటి టేస్ట్, ఏ హోటల్లోనూ రాదు ఇలాంటి టేస్ట్. ఆ కట్టెల పొయ్యి మీద చేసిన వాసన ఏంటో తెలీదు, డిఫరెంట్గా ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. మధ్య మధ్యలో పెద్ద పెద్ద ముక్కలు, అంటే మామూలుగా అయితే అందరూ ఇంతంత ముక్కలే కొట్టుకుంటారు, అది ఎందుకో నాకు తెలీదు. నాకు మాత్రం పెద్ద పెద్ద ముక్కలు అలా అన్నంలో పక్కన ఒక 2 ముక్కలు వేసుకుని తింటే కడుపు నిండిపోవాలంతే. జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పి ఇలాంటివి అప్పుడప్పుడు తగులుతూ ఉంటే నోటికి పండగ అనమాట. పుట్టిన జన్మకి ఒక అర్థం ఉంటుంది. మనం రుచి ఎలా ఉందో చూసేసుకుందాం. మరి ఉప్పు కారాలు సరిపోకపోతే మళ్ళీ ఆ తర్వాత పేరు వచ్చేది కదా. మరి పక్క నోటికి సరిపోయింది, అన్నంలోకి సరిపోవాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అంతే. ఇంత పక్కాగా ఎలా వేసానో మరి నాలాగా స్పెషలిస్ట్ ఉండాలి వంటల్లో. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది కదా. ఒక లెగ్గు ముక్క, నాటుకోడి లెగ్గు. ఇంతకీ దీనికి పేరు పెట్టేశాను, మిరియాల కోడి. ఈ మిరియాల కోడి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఒక కోడిగుడ్డు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలా వేసుకుని మన కాశ్మీరీ మిర్చి వాడాం కదా, అందుకని కలరు మనం ఏదో రంగు వాడినట్టు వచ్చింది, కానీ ఏం ఆర్టిఫిషియల్ వాడలేదు మనం. కొంచెం గుడ్డు ముక్క ఇలా పక్కకు పెట్టుకుని కొంచెం నిమ్మకాయ చెక్క
అలా పిండుకుని ముద్ద ఇలా కలుపుకుని ఈ కోడిగుడ్డు ముక్క ఇలా పెట్టుకుని ముద్ద అలా నోట్లో పెట్టుకుని వేడి వేడి లెగ్ పీస్ మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ పచ్చిమిరపకాయ టేస్ట్ చేస్తూ ఆ నిమ్మకాయ రసం పిండుకుంటే ఒక ముద్ద అలా పెట్టడం, నాటుకోడి కాలేమో ఇలా కొరకడం. టేస్ట్కి జేజమ్మలు తిరిగి రావాల్సిందే ఈ టేస్ట్ చేయడానికి, అంత బాగుంది తెలుసా. ఆ బంగాళదుంప వేయడం వలన ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా కానీ చికెన్ కూర చేసినప్పుడు బంగాళదుంప వాడండి, అలాగే దాంతోపాటు కోడిగుడ్లు కూడా వాడండి. చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఇలా నంచుకోండి. ఒక ముద్దతో ఆవరు, కోడిగుడ్డు వదిలేస్తే ఫీల్ అవుద్ది. మరి శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్గా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను కాబట్టి. బాయ్.